నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. కాలచక్రం కదులుతోంది. గ్రహగతులు మారుతున్నాయి. గ్రహాల సంచారం వలన వాటి స్థానాలు మారి జీవితంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి ఈ ఆగస్టు మాసంలో ఏ రాశి వారికి అదృష్టం రాబోతుంది? ఎవరు అవకాశాలను అందిపుచ్చుకోబోతున్నారు? ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు? గ్రహ పీడలను అధిగమించేందుకు ఎలాంటి పరిహారాలు ఆచరించాలి? ఏ దేవతలను ఆరాధించాలి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఆగస్టు నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేయండి. అందులో భాగంగా వృషభ రాశికి అసలు ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉన్నాడు, మంచిదే. కానీ లగ్నంలో వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నాడు. దీనివలన ఖర్చులు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నాలతో మనకు ఆర్థిక వ్యవహారాలు మొదలైనటువంటివి చక్కపరుచుకునే అవకాశం ఉంది. అయితే మనం అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రెండు కూడా మంచివి కాదు. అందువలన మనం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం పెట్టుబడులు ఏవైతే పెడతామో, అంటే ఆర్థిక ప్రయోజనాలకు ఆశించే ఏదైతే చేస్తామో, వాటిలో లభించేటువంటి ప్రయోజనాలు ఉంటాయి, కానీ వాటికంటే ఇబ్బందులు కూడా ఉంటాయి. దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆకస్మిక ఆదాయాలకు కూడా అవకాశం ఉంది. పాత బాకీలు వసూలు అవడానికి అవకాశం ఉంది. కానీ అవి సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని చేసుకుంటూ ఉండాలి. అలాగే మనకు తృతీయ స్థానంలో ఉండేటువంటి రవి, గురుడు, బుధుడు వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, వ్యాపారస్తుల యొక్క సహకారం బాగుంటుంది, పర్వాలేదు. ప్రభుత్వ పరంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహకారం కూడా బాగుంటుంది. కానీ సజ్జనుల యొక్క సహకారం తక్కువగా ఉంటుంది. అందువలన మనం వాళ్ళ నుంచి సహకారం ఆశించకూడదు. దాంతోనే అది సిద్ధించేలా ఉండాలన్నమాట. అలాగే ఉద్యోగులకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అయితే టైంకి ఆహారం తీసుకోకపోవడం వల్ల, తీసుకున్న ఆహారం శరీరానికి వంట పట్టకపోవడం వల్ల అనారోగ్య అవకాశాలు పెరుగుతుంటాయి. దానికి ముఖ్యంగా మాసంలో 2వ భాగం ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే 15వ తారీఖు తర్వాత అన్నమాట. అలాగనే సంతాన విషయంలో ముఖ్యంగా అమ్మాయిలు బాగా అభివృద్ధిలోకి రావడం ద్వారా వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తారు తల్లిదండ్రులకి. అలాగే ఉద్యోగంలో సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. వ్యక్తిగతమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు, ఆ శక్తి ఉంటుంది. అలాగనే మనకు హనుమంతునికి సంబంధించినటువంటి మంత్రం అంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో మత్కార్యం సత్ఫలం కురు అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. అలాగే విద్యార్థుల్లో శ్రద్ధ పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చతుర్థంలో ఉండేటువంటి రవి స్వక్షేత్రంలో ఉంటాడు. ఈ మాసంలో 2వ భాగంలో అది చాలా ఎక్కువ ఉంటుంది, ఆ బలం ఎక్కువ ఉంటుంది. అందువలన అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకు ఆలోచనా స్థానంలో కూడా శుక్రుని యొక్క ప్రభావం అనుకూలమే. ఎందుకంటే వాడు నీచలో ఉన్న స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చడంలో వాడికి అభ్యంతరమేం లేదు. అందుకని అనుకూలంగానే ఉంటుంది. ఇక వృత్తి స్థానంలో ఉండేటువంటి రాహువు వల్ల కొన్ని ఉద్యోగ సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయంటే, ఆశించేది ఎక్కువగా ఉండడం, సిద్ధించేది తక్కువగా ఉండడం. అలాగే ఈ టైంకి పని పూర్తయిపోతుంది అని ప్రయత్నం ప్రారంభిస్తే అది కొంత ఆలస్యం అవుతూ ఉండడం. దానివల్ల పై అధికారుల నుంచి కొంత కలహాలు, అంటే నింద మొదలైనటువంటివి రావడం, అటువంటి వాటికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆ విషయంలో అనుకూలతల కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని పెంపొందించుకోవడం అవసరం. అలాగనే నిరుద్యోగులు ఉంటారు, వాళ్ళకి మనకు ఉద్యోగ సమాచారాలు అందడం, దాని ద్వారా వాళ్ళు ప్రయత్నాలు చేయడం, దానికి అనుకూలమైన ఫలితాలు రావడం, వాటికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ సందర్భంగా మనం శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయే ఉద్యోగదాయిన్యే నమః అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేయడం ద్వారా ఫలితాన్ని సిద్ధింపజేసుకునే అవకాశం ఉంది. మనకు రావాల్సిన బాకీలు వస్తాయి, కానీ అవి సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా అవసరం. మనకు అవసరాలు పెరుగుతుంటాయి, ఖర్చులు పెరుగుతుంటాయి.
అయితే ఆదాయం మాత్రం నిలకడగానే ఉంటుంది. తద్వారా మనకి ఎక్కువ ఇబ్బంది కనిపిస్తుంటుందన్నమాట. అయినా సరే అప్పులు తీర్చే ప్రయత్నం చేయాలి. ఆ అప్పులు తీర్చే ప్రయత్నంలో మనకు మంగళవారం రోజున రుణమోచక అంగారక స్తోత్రం, అలాగే రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం చదువుకోవడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అలాగే ఉన్నత విద్య, విదేశీయానం మొదలైనటువంటి వాటికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగానే ఉంటాయి. పోటీ పరీక్షకి సిద్ధమయ్యేటువంటి వాళ్ళు మాత్రం సమయపాలన చేస్తూ సక్రమంగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని మానకుండా జపం చేయడం, వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు పెద్దవాళ్ళు కూడా చేయడం ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశం ఉందన్నమాట. మనకు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి ఏ సహాయ సహకారాలు ఉన్నాయో, సంబంధాలు ఉన్నాయో వాటిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అలాగే ఆహారాన్ని నియంత్రించుకోవడం, అలాగే సమయపాలన చేయడం, సక్రమమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం. అంటే ఏమిటి అర్థం? అంటే మన శరీరానికి 2 స్థానాలు ఉన్నాయండి ఆహారానికి సంబంధించి. నోరు ఒకటి, పొట్ట ఒకటి. అలాగే దూర బంధువుల నుంచి కూడా శుభవార్తలు వింటారు, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, విజయానికి అవకాశాలు ఉంటాయి. అందువలన మనం జాగ్రత్తగా మన యొక్క సమయాన్ని వెచ్చించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వ్యయస్థానాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో శత్రుస్థానంలో ఉన్నందువలన మన ఆలోచనలు, మన కోపాలే మనకు నష్టాన్ని కలుగజేస్తుంటాయి. అందువలన వాటికి కొంచెం దూరంగా ఉండాలి. గురుగారు, ఈ రాశి వాళ్ళు పర్టికులర్‌గా చేసుకోవాల్సిన దానాలు, పరిహారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు పరిహారాలుగా చెప్పేటువంటిది అప్పులు తీర్చడానికి జపం చేసుకోవాలి. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవాలి. తమకు రావలసిన బాకీలు రావడానికి సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్చనాయ నమః జపం చేసుకోవాలి. ప్రతి మంగళవారం బెల్లం, కందులు మొదలైనటువంటివి దానం చేసుకోవాలి. గురువుగారు, వృషభ రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా గురువుగారు రాశి ఫలితాలు ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఏంటి, మీకు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ఆర్వీఆర్ టీవీలో ఆగస్టు మాస ఫలాలు ప్లేలిస్ట్లో చూడండి. అలాగే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.